వికారాబాద్ జిల్లా పరిగిలో సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సేన 11వ సంవత్సరంలో అడుగు పెడుతోందని జిల్లా అధ్యక్షులు జాటోవత్ శంకర్ నాయక్ తెలిపారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, గిరిజన బిడ్డల సంక్షేమం కోసం సేన ముందడుగు వేస్తుందని ఆయన అన్నారు. ఎస్టీ జాబితా నుండి తొలగించే ప్రయత్నాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేన నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవాన్ని మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్య సంజునాయక్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారంగా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ గారి ఆదేశానుసారంగా ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈరోజు యావత్ తెలంగాణలో ప్రతి మండలంలో, తాండాలలో సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవ జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంఘ నాయకులు సోషల్ సర్వీస్ చేస్తూ మా గిరిజన బిడ్డలకు ఏ సమస్య ఉన్నా, సంక్షేమ పథకాలు ఉన్నా ప్రభుత్వం నుంచి అందించేటటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా భాగస్వాములు అవుతూ సేవాలాల్ సేన ప్రతి విషయంలో ముందడుగు వేస్తూ ఈరోజు పనిచేస్తూ ఉంది. ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేయబోయినాం. ఈరోజు మన వికారాబాద్ జిల్లాలో సేవాలాల్ సేన అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. ఈరోజు వికారాబాద్ జిల్లాలో పరిగి నియోజకవర్గం గతంలో మనం తీస్ కార్యక్రమం చేయబోతున్నాం. అదేవిధంగా సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఎన్నో పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు సేవాలాల్ సేన తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, కంకణము ఈరోజు తాండాల్లో కానీ ప్రతి విషయంలో ముందడుగు వేస్తూ గ్రామ పంచాయతీ విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రతి దాంట్లో మేము ఉన్నామని భరోసా ఇస్తూ సైనికులుగా పనిచేసబోతున్నాం. మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఈరోజు గిరిజన జాతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది. మేము అందరము కంకణం కట్టుకొని యావత్ గిరిజన జాతి మొత్తము రాబోయే రోజుల్లో మేమంతా మా బంజారా జాతి ముద్దుబిడ్డలుగా మేము ఎస్టీ జాబితా నుంచి మమ్మల్ని తొలగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది తప్పుడు ప్రచారము. మేమందరము అనుకుంటే మీకు సాధ్యపడదు. కాబట్టి ఆలోచన చేసే విధానం మీకు ఉండాలి.